జిల్లాలో ఉద్యానవన పంట సాగుపై ఆసక్తి పెంపొందించుకోవాలని కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ ప్రిన్సిపల్ సీనియర్ శాస్త్రవేత్త మురళి సూచించారు. ఇక్కడ నేలలు ఉద్యానవన పంటల సాగుకు అనుకూలమన్నారు. ఎస్పీ రైతులకు ఉద్యానవన పంటలపై 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పంట వేసిన నాటి నుంచి చేతికి అందే వరకు తీసుకోవాల్సిన సస్య రక్షణ చర్యలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు. ఎటువంటి అవసరమున్నా ఉద్యానవన యూనివర్సిటీల్లో సంప్రదిస్తే తగు సలహాలు, సూచనలు అందిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించేలా శిక్షణలు ఇస్తున్నామన్నారు. రైతులు కూడా ఉద్యానవన పంటలపై మక్కువ పెంచుకోవాలని తెలిపారు. కాబట్టి నా దగ్గరికి డైలీ ఒక 50 మంది రైతులు, ఎస్టీ రైతులు వస్తారు, ట్రైబల్ రైతులు వస్తారు, ఆదివాసీ రైతు హార్టికల్చర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. జిల్లాలో ఇప్పుడు దాదాపు 3500 ఎకరాలలో పామాయిల్ సాగు కూడా జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ అయిపోయింది కాబట్టి డ్యామేజ్ అవుతా ఉంటుంది. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఉద్యాన పండ్ల తోటల గురించి అవగాహన కల్పించటం, దానికి ఎట్లా మొక్కలు నాటడం, ఎట్లా పోషణ చేయటం, ఎరువులు ఎట్లా వేయటం, దీనితో ఉపయోగాలు ఏంటి, మంచి మేలైన రకాలు అంటే ఎట్లా గ్రాఫ్ట్ ద్వారా వేరుమూలము, మీకు గ్రాఫ్టింగ్ అంటే అంటుకట్టడం అనేది తెలియకపోవచ్చు, అంటుకట్టిన మొక్కల వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని నాటుకుంటాం మంచిది. ఆ తర్వాత మనకి ప్రైవేట్ నర్సరీస్ చాలా ఉన్నాయి. బయట నర్సరీస్లో అయితే మనకి వాళ్ళు ఎటువంటి సయాన్ మెటీరియల్ అంటే మంచి చెట్టు నుండి తీసుకోరు, వేరు కూడా ఈ బయట దొరికిన పీసులు, టెంకాయలతో వాళ్ళు వేరు మూలాన్ని తయారు చేస్తారు. అలా కాకుండా మన నాణ్యమైన క్వాలిటీ మెటీరియల్తో నాటుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది మీరు నాటిన తర్వాత తెలుస్తుంది. ఈ గవర్నమెంట్ వాళ్ళకి మీరు నిలదీయవచ్చు, మా చెట్టుకి కాయలు సమంగా రాకపోయినా దానికి వేరు పక్క నుండి ఏమన్నా తేడాలు వచ్చినా సరే చేయొచ్చు. అందుకనేసి సర్టిఫైడ్ ప్లాంటింగ్ మెటీరియల్ మీకు ఇవ్వటం జరుగుతుంది. దీనితో పాటు మీకు నాలెడ్జ్ ఒక పెద్ద పుస్తకం ఇస్తున్నాము. ఉద్యాన పంటలు అన్నీ మనకి 300 రకాల పంటలు ఉన్నాయి. కూరగాయలు అయితే మనకి 30-40 కూరగాయలు ఉన్నాయి. పండ్ల తోటలో కూడా 30 దాకా ఉన్నాయి. ఆ తర్వాత మనకి పూలు ఉన్నాయి. తర్వాత మనకి ఔషధ మొక్కలు మీకు తెలిసి చాలా తక్కువ. వాటన్నిటి గురించి కూడా ఒక 600 పేజీల పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం మీరు చదువుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది అన్నమాట.